త్వరలో బీజేపీలోకి సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ బీజేపీ ఒకటే. తమ సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజలను పిచ్చోల్ని చేస్తున్నారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి కొన్నాళ్ళుగా బీజేపీలో హనీ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు. మొన్ననే మోడీని కలిసిన రేవంత్ రెడ్డి సెకండ్ టైం కేంద్ర మంత్రులను కలిశారు. వీళ్ళ అపాయింట్మెంట్ అయినా దొరుకుతుంది, కానీ రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ మాత్రం దొరకడం లేదు. రేవంత్ కు రాహుల్ కు మధ్య సంబంధాలు సరిగ్గా లేవు. ఇది కూడా కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్న వార్త. ఇందులో నిజమెంత అని ఆలోచిస్తే నిజమే. తెలంగాణలో ప్రభుత్వం విఫలమయ్యింది. పథకాల అమలులో జాప్యం, ప్రజల ఎదురుదాడి, సొంత పార్టీ నాయకుల ఫిర్యాదులతో అధిష్టానం రేవంత్ పై గుర్రుగా ఉంది. అదే సమయంలో మోడీతో రేవంత్ రెడ్డి భేటీ కూడా కాంగ్రెస్ లో అనుమానాలు మరింత పెంచాయి. మోడీతో భేటీ తర్వాత తెలంగాణకు వచ్చారు రేవంత్ రెడ్డి, కానీ ఎక్కడా కూడా మీటింగ్ కి సంబంధించిన విషయాలను బయటపెట్టలేదు. కాంగ్రెస్ నాయకులు కూడా ఈ భేటీపై స్పందించలేదు. దీంతో రేవంత్ రెడ్డి బీజేపీకి క్లోజ్ అవుతున్నారనే టాక్ పెరిగింది. దీనికి తోడు కిషన్ రెడ్డిని టార్గెట్ చేయడం, కేంద్రంలో బడేబాయ్ అంటూ ప్రేమ కురిపించిన రేవంత్ రెడ్డి తెలంగాణలో మాత్రం కిషన్ రెడ్డిపై ఒంటికాలుతో లేచారు. ఈలోపే తెలంగాణలో మీనాక్షి వచ్చింది. ఆమెకు వెల్కమ్ కూడా చెప్పారు రేవంత్. కానీ పార్టీ అంశాల్లో మాత్రం అంటిముట్టనట్టుగానే ఉంటున్నారు. రేవంత్ రెడ్డి గురించి తెలిసిన అధిష్టానం మొదటి నుంచే ఓ కన్నేసి ఉంచింది. అందుకే ఆయన ఎక్కడికి వెళ్లినా మంత్రులను వెంట పంపిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పై వ్యతిరేకత ఖజానా ఖాళీ. కాంగ్రెస్ ఏం ముట్టుకున్నా కూడా భస్మమే అవుతుంది. అందుకే రేవంత్ రెడ్డి అదును చూసుకొని బీజేపీలోకి వెళ్లాలని చూస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తే స్వాగతిస్తామని ఆ పార్టీ నాయకులు చెప్పడం మరో సంచలనం. రేవంత్ ను సీఎం పదవి నుంచి తప్పిస్తే ఆయన బీజేపీలోకి వస్తారంటే ఆహ్వానిస్తామని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్పారు. మొన్న కిషన్ రెడ్డిని తిట్టింది రేవంత్ రెడ్డినే. ఆయన కూడా పార్టీలోకి వస్తే మాకు ఓకే అని అదే పార్టీ నాయకుడు చెప్పడం చూస్తుంటే బీజేపీ కాంగ్రెస్ లు ఒకటే అని అర్థమవుతుంది. నిధులు లేవు, ప్రతి అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుంది. వీటిని డైవర్ట్ చేయాలంటే ఏదైనా ఓ పొలిటికల్ డ్రామా కావాలి. కాబట్టి ఇలా కాంగ్రెస్ బీజేపీలు కలిసి డ్రామాలు ఆడుతూ జనాలను పిచ్చోల్ని చేస్తున్నారు. కానీ అంత అమాయకులు ఇక్కడ ఎవరూ లేరని తెలుసుకుంటే మంచిది. ఇక్కడ ఒక పాయింట్ మాత్రం నిజం. తేడా వస్తే రేవంత్ రెడ్డి కమలం కూడికి చేరుతాడు. అందుకే తెర వెనుక బీజేపీ నాయకులతో సఖ్యతగా ఉంటున్నారు. నిప్పు లేనిదే పొగరాదు కదా. ఎంపీ స్థాయి వ్యక్తి రేవంత్ బీజేపీలోకి వస్తే మాకు ఓకే అన్నారు. అంటే కొద్ది రోజులు ఆలస్యం అయినా కూడా రేవంత్ రెడ్డి గమ్యం బీజేపీనే.